సో చాలామంది మేము పెట్టాలా వద్దా అని ఆలోచిస్తారు. చాలామంది పట్టించుకొని పెట్టేస్తుంటారు. Few people laughed. Few people cried. Most people were silent. Now I am become deaf. సో చాలామంది వాళ్ళ మొబైల్స్ని నైట్ అంతా ఛార్జింగ్ పెట్టి వదిలేయచ్చా లేదా అని చెప్పి కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది పెట్టేద్దాం ఏమైద్దని పెట్టేస్తారనమాట. పెట్టేస్తారు అంతే. Now I am become deaf. ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు పెట్టద్దు. ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు ఇంక మీద పెట్టకండి. సౌండ్ వేరే ఉంది కదా. Now I am. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైతే నైట్ అంతా ఛార్జింగ్ పెడుతుంటారో వాళ్ళ మొబైల్స్ని ఇక మీద పెట్టద్దు ఫర్ యువర్ బ్యాటరీ. సో ఇది ఎందుకు చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ కొన్నారు, కొత్త మొబైల్. సో ఆ మొబైల్ కొన్నప్పుడు ఆ మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది, హెల్త్ అనేది 100 ఉంది, 100 ఉందనుకోండి. ఛార్జింగ్ కాదు, హెల్త్ అనమాట. సో మీరు ఒక 4 years వాడారన్నమాట మొబైల్, అంటే నార్మల్ యూసేజ్ ప్రకారం వాడారు. సో వాడితే ఆ మొబైల్ బ్యాటరీ హెల్త్ అనేది 100 నుంచి 90 తగ్గిందనమాట. అంటే 10% డ్రాప్ అయింది. సో ఇప్పుడు ఏమైందంటే, మీరు ఒకవేళ నైట్ అంతా ఛార్జింగ్ పెట్టడం చేశారనుకోండి, 2 yearsలోనే దాదాపు 20% డ్రాప్ అయిపోద్ది అనమాట. ఎక్కడికి మీకు డిఫరెన్స్ అర్థమైపోయి ఉంటుంది. మీరు కానీ నైట్ అంతా ఛార్జింగ్ పెడితే మీ మొబైల్ని, బ్యాటరీ హెల్త్ అనేది చాలా పడిపోద్ది అనమాట. బ్యాటరీ కెపాసిటీ పడిపోద్ది, ఛార్జింగ్ స్లో అయిపోతుంది. మీరు ఏ ఛార్జర్ పెట్టినా అది అవ్వదు మ్యాక్సిమం. కొన్ని ఫోన్స్కి అవుతుంది. ఓకే, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నైట్ ఛార్జింగ్ పెట్టండి మొబైల్ని. ఈ వీడియోకి ఇంతే. బాయ్.